ఒక హిందూ అమ్మాయిని, అది హిందూ టీనేజ్ అమ్మాయిని టార్గెట్ చేసి ఆమెను డ్రగ్ అడక్ట్గా మార్చి తీసుకెళ్ళి కన్వర్ట్ చేసి ఏమో చేద్దాం అనుకున్నారు. లక్ ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు మన లీడర్స్ ఇట్లా కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి కొంచెం ఆమె ఇప్పుడు బయటపడ్డది. ఇంకా రిజల్ట్ ఏందనేది ముందర తెలుస్తుంది. ఇది ఎన్నో రోజులు ఒక నెలలు అయిపోలే, మొన్న పాస్ట్ అటు ఇటు 2 వీక్స్ అంతే జరిగి. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది, ఎవరు టార్గెట్ ఎవరిని చేస్తున్నారు, మరి మనం ఏం చేస్తున్నాం, మనల కోసం మనం ఏం స్టాండ్ తీసుకుంటాం మీరు చెప్పండి. ఇంకా ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఈ లవ్ జిహాదులు అవి ఇవి, ఈ బాంబ్ అటాక్లు, ఈ ఒకడేమో పాయిజన్ తయారు చేసి నాకు ఒకటి అర్థమవుతలేదు. ఒక్కటే కమ్యూనిటీ నుంచి వెళ్ళి వీళ్ళు రావడానికి రీజన్ ఏంది? అరే ఇండియా మీది కూడా కదా, ఇప్పుడు ఇండియా ముస్లిమ్స్ది, క్రిస్టియన్స్ది, మైనారిటీస్ది, అందరిది కదా. అందరు కులాలలో అంత మతం వాళ్ళు వస్తారు దీంట్లోకి. మన భారత్ అనుకున్నప్పుడు మనం దీన్ని డెవలప్ చేయడానికి ట్రై చేయాలా, దీన్ని జాగ్రత్త కాపాడుకోనికి ట్రై చేయాలా. కానీ అరే ఈయన్నే ఊడతారు, ఈయన్నే పెరుగుతారు, ఈయన్నే బాంబులు వేస్తారు మళ్ళా. అరే ఎందుకు రా భయ్?